गंभीर संजीविनी शिखर श्रीराम भक्ताय नमः। श्री सूर्य तेजांत अग्नि शरीराय अवतार पुरुषाय नमः। जय आंजनेयाय नमः। जय चिरंजीवाय नमः। శ్రద్ధతో ఆపదలు పాపమని పిలిచిన పలికేటి బంగారు స్వామి। నీ మాల ధరించి నీ దీక్ష సేవించి రక్షింపమంటూ కొలిచేము స్వామి। నీ నామ ఉచ్చరణ నీ ధ్యాన స్మరణే శ్రీరామ రక్ష జగమేలు స్వామి। భక్తులంతా నీకు భజనలే చేయగా పరవశించి పలికే ఓంకారమూర్తి। ఈటీవీ2 ఆహా ప్రేక్షకులకు స్వాగతం। జంగారెడ్డిగూడెం పక్కనున్న మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాను। 3 యుగాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది। అంటే మధ్వాసురుడు అనే రాక్షసుడు త్రేతాయుగంలో ఉండేవాడు, రావణాసురుడి కొలువులో। అప్పట్లో ఆయనకేమో ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉండేది, అసుర ప్రవృత్తి ఉండేది కాదు। చాలా ఆటంకాలు ఎదురయ్యేవి। కొంతకాలానికి విభీషణుడి కొలువులో చేరిన తర్వాత సేవకుడిగా అతనికి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోయింది। కానీ కాలక్రమేణా రామరావణ యుద్ధం జరిగింది। యుద్ధం జరిగేసరికి యుద్ధం జరుగుతోంది, ఈ మధ్వాసురుడు ఒకరోజు హనుమంతుడితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది। తన దేవుడితో తను యుద్ధం చేయడం ఏంటి అని చెప్పి అస్త్ర సన్యాసం చేసి తను చాలిస్తాడు మధ్వాసురుడు। కట్ చేస్తే త్రేతాయుగం పోయి ద్వాపర యుగం వస్తుంది। ఈ 2 యుగాలు అయిపోయిన తర్వాత కలియుగంలో మధ్వ మహర్షిగా పుడతాడనమాట। ఈ ప్రాంతం అంతా అక్కడ ఇక్కడ తిరుగుతూ చివరికి ఈ జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ దగ్గరికి వచ్చి ఆయన సెటిల్ అవుతాడు। ఒకరోజు ఒక మరకట ఒక కోత వచ్చి మధ్వ మహర్షికి హెల్ప్ చేస్తుంది, చెరువులోకి తీసుకెళ్తుంది, స్నానం చేయిస్తుంది, అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట। కొంతకాలం తర్వాత మధ్వ మహర్షికి అర్థమవుతుంది ఈ కోతి రూపంలో ఉన్నది స్వామి అని। అప్పుడు ఒకరోజు స్వామి నీతో సేవ చేయించుకుంటున్నాను, త్రేతాయుగంలో నిన్ను కొలిచాను, ద్వాపర యుగంలో నిన్ను కొలిస్తే ఈ జన్మలో నాకు దర్శనం ఇచ్చావా, చాలా సంతోషం స్వామి అంటాడనమాట। అని అప్పుడు హనుమంతుడు ఆయన్ని అడుగుతాడు అనమాట, ఏదైనా వరం కోరుకో అంటే భక్తుడు ఎప్పుడు దేవుణ్ణి ఒకటే వరం కోరుకుంటాడు, నీ పక్కనే ఉండే అవకాశం కల్పించు, నిన్ను హర్షించే అవకాశం కల్పించు అని కోరుకుంటాడు। అంతకన్నా ఏముంటుందండి। సరే అని చెప్పి హనుమంతుడు అతనికి ఏం చెప్తాడంటే, ఈ ఎర్రకాలువ పక్కనే నువ్వు ఒక మద్ది చెట్టుగా అవతరించు, మద్ది చెట్టు మొదట్లో నేను నా ప్రతిమ నా బొమ్మ అక్కడ వస్తాయి, మన ఇద్దరిని కలిపి కలియుగంలో మధ్య ఆంజనేయ స్వామిగా మనం పాపులర్ అవుతాము అని చెప్పి స్వామి ఆశీర్వాదం ఇస్తాడనమాట। తర్వాత ఇప్పుడు వేదాంత వెంకటాచార్యులని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్థల పురాణం అంతా ఆరా తీసి బుక్కు రాసి చాలా పాపులరైజ్ చేశారనమాట। ఈ స్థల పురాణం అంతా ఆయన రాయడం వల్లనే ఈ సమాజానికి తెలిసిందండి। ఇప్పుడు నాకు తెలిసింది మాత్రం ఎప్పుడు ఒకటే, చలవ జంగారెడ్డిగూడెం। జంగారెడ్డిగూడెం హాస్పిటల్ రోడ్ పద్మగారు ఈరోజు మనకి సేమియా కట్లెట్ చేసి చూపిస్తానంటున్నారు। అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు? సేమియా కట్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఉడికించిన సేమియా, ఆనియన్ పీసెస్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, గరం మసాలా, సాల్ట్, కారం, శనగపిండి, ఆయిల్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు। చేయండి। ఫస్ట్ స్టవ్ వెలిగించి బండి పెట్టాను, 4 స్పూన్స్ ఆయిల్, ఓకే లెక్క 4, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసాను కండి, 1.5 స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు అండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు। బాగా వచ్చామా, కొంచెం పచ్చిమిర్చి అంటే సరిపోతుంది, ప్రేక్షకులు 1.5 స్పూన్ అంటే ఇట్లా లెక్క పెట్టుకుని కష్టం అవుతుంది। ఓకే, ఎర్రగా వచ్చే వరకు వేయించాలి।